అంటే మిరాక్యులస్ థింకింగ్స్‌గా ఉంటే మన లైఫ్‌ని మార్చుకోవచ్చు. మన థింకింగ్ బట్టే లైఫ్ ఉంటుందని చెప్పి. కానీ ఈ కర్మ సిద్ధాంతం ఏంటి అంటే మనం ఆల్రెడీ డిజైన్ చేసుకొనొచ్చాము. ఆ డిజైన్ ప్రకారమే మన లైఫ్ ఉంటుంది అంటారు కదా! యాహ్! మరి దానికి అంటే నాకు కొంచెం క్లారిటీగా చెప్పండి సార్ అది. వండర్‌ఫుల్ క్వెషన్. చాలా చక్కటి క్వెషన్ ఏసిండ్రు. యెస్. మరి అంటే మీరన్న పదం కొంచెం వేరే ఉంది. కర్మ సిద్ధాంతం ప్రకారం డిజైన్ చేసుకొని రాలేదు. ముందే మనం నిర్ణయించుకొని వచ్చినామనమాట. ఆ సిద్ధాంతం ప్రకారం గాదు. వచ్చేటప్పుడు ఈ భూమి మీదకొచ్చేటప్పుడు జన్మ ప్రణాళికలో ఏం చేయాలని నిర్ణయించుకొచ్చినాం. అయితే ఇక్కడ ఒక విషయం ఉందండి. మనం భవిష్యత్తులో ఏం చేయాలి అని ఒక ప్లాన్ తీసుకొనొచ్చినాం. ఒక పేపర్‌లో రాసుకొనొచ్చాం అంతే. అంటే ఇప్పుడు ఒక టౌన్‌కెళ్తారు మీరు. టౌన్‌కెళ్ళి పలానా పని చేద్దామని వెళ్తారు. కానీ ఎప్పుడైనా ఏ క్షణమైనా ఆ టౌన్‌కెళ్ళాలన్న ఆలోచనను విరమించుకోవచ్చు. టౌన్‌కెళ్ళి ఆ పని కాకుండా ఇంకేదైనా పని చేసి రావచ్చు. అసలు ఏ పని చేయకుండా మధ్యలోనే వెనక్కి రావచ్చు. లేకపోతే ఆ టౌన్ కాకుండా ఇంకో టౌన్‌కి కూడా వెళ్ళిపోవచ్చు. అంటే మనము జన్మ తీసుకునేటప్పుడు ఎంపిక చేసుకున్నది ఒక పేపర్ మీద రాసుకున్న ప్లాన్ లాంటిది. ఇవాళ నేను 3 గంటల ధ్యానం చేద్దామని ఒక నిర్ణయం తీసుకున్నాను. బట్ చేస్తానా చేయనా అనేది మళ్ళీ నా చేతుల్లోనే ఉంది. నా యొక్క కమిట్మెంటు, నా యొక్క సాధన, నా శ్రద్ధ అన్నీ కలిపి మళ్ళీ దాన్ని ఇంప్లిమెంటేషన్ వేరు. సో, జన్మ ప్రణాళిక స్టార్ట్ అయ్యేటప్పుడు పైనుంచి వచ్చేటప్పుడు మనం ఓన్లీ ప్లాన్ తీసుకొనొస్తాం. అక్కడ డిసైడ్ చేసుకున్నది ఇవి చెయ్యాలి అనొస్తాం. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత చుట్టూ ఉన్న వాళ్ళని చూసుకొని మనం అన్నీ మర్చిపోతాం. మర్చిపోయి ఇతరులను చూసి అనుసరించడము, ఇంకేవేవో పనులు చేయడము, ఇక్కడ మనం నిర్ణయించుకున్న పనులు పూర్తి చేసుకోకుండా వెళ్ళిపోవడము. అందుకే మళ్ళీ పునరభిజననం అయితామన్నమాట. సో, మనకు మళ్ళీ అక్కడ నిర్ణయించుకున్నప్పటికీ ఎప్పటికీ ఆడ నిర్ణయించుకున్న ప్రతి పనిని మళ్ళీ ఇక్కడ మీరు ఆలోచన శక్తి ద్వారానే సృష్టించాలి. అక్కడ నిర్ణయించుకున్న అనుగుణంగానే మీకిక్కడ థాట్‌లు కూడా వస్తాయి. ఒకవేళ మీరు ఈ కొత్త జ్ఞానంతోన ముందుకెళ్తూ ఉంటే, మీరు ఆ కొత్త జ్ఞానంకి సంబంధించిన కొత్త ఆలోచనలతోన మీరు కొత్త జీవితాన్ని సృష్టించుకోవచ్చు. అంటే మీరు నిర్ణయించుకున్న దానికన్నా ఇంకా అడ్వాన్స్‌డ్‌గా కూడా మీరు చేయొచ్చు. సో, అక్కడ మన భవిష్యత్తులో ఏం చేయాలో నిర్ణయించుకుంటాం అంతే. ఫిక్స్‌డ్ కాదనమాట అది. ఎప్పుడు భవిష్యత్ అనేది ఫిక్స్‌డ్ కాదు. ప్రాబబుల్ ఫ్యూచర్ అంటే సంభావ్యత ఉంది. సంఘటనలు జరగడానికి అవకాశం ఉంది అని అర్థం. అది ఎప్పుడైనా మార్చుకోవచ్చు. ఇంకా క్లారిటీ అంటే మనకు నెక్స్ట్